నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను గ్రేసీ. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బనగానపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పటిష్టమైన ప్రణాళిక. ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మంత్రి సత్యకుమార్. ప్రకాశం జిల్లా పొన్నలూరులో సుపరిపాలనలో తొలి అడుగు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన మంత్రి డోలా. పరకాల ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. సిబ్బంది లోపాలను మార్చుకోవాలన్న స్నేహ శబరీష్. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీసీ ఇందిరమ్మ సొంత నిధులతో 30 లక్షల విలువైన మొక్కలు, కుండీలు కొనుగోలు చేసి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బనగానపల్లెను పచ్చదనంతో నింపాలనే మహోన్నత ఆలోచనతో మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో పచ్చగా ఉండే బనగానపల్లి నేడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, భారీ నిర్మాణాలతో కాంక్రీట్ జంగిల్గా మారిపోయిందన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లి పట్టణంలో మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ ఒకటి విన్నపం చేశాము. మామూలుగా ఇక్కడ ఉండదు. ఏది ఏమైనా బనగానపల్లి పట్టణాన్ని పచ్చదనముతో నింపాలి. ఈ పచ్చదనం వల్ల జరిగేటువంటి లాభం చాలా ఉంది. ఎందుకంటే గతంలో ఈ రోడ్డు వైండింగ్లు కానీ ఇంకా కానీ ఎక్కడ కూడా పచ్చదనం నిండుగా ఉండేది. అటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా చెట్లు లాగా చాలా ప్రదేశాలలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, స్కూళ్ళలో కానీ, కాలేజీలలో కానీ, అదేవిధంగా రహదారికి ఇరువైపులు కూడా అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అటువంటి పరిస్థితులలో ఏది ఏమైనా మా బనగానపల్లెను పచ్చని బనగానపల్లె ఎక్కడ చూసినా వనం మాదిరిగా ఉండాలని. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎన్టీఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్థూల ఉత్పత్తి సాధనలో నియోజకవర్గాల వారీగా లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు. లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి గురించి కానీ ఆలోచిస్తారు. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం 65% పైగా వ్యవసాయ ఆధారిత దేశం రాష్ట్రం. వ్యవసాయం పైన, పారిశ్రామిక పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు మంత్రి. తనపై జరిగిన దాడిని ఖండించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆత్మకూరులో జరిగిన ఘటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. తన రాజకీయ చరిత్రలో ఏ నాయకులతో విభేదాలు లేవన్నారు. దాడి విషయం పార్టీ దృష్టిలో ఉందని, హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దాడిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, తమ పార్టీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పార్టీ పరువు పోతుందని ఆయన తెలిపారు.
ఏమన్నంటున్నారంటే నా మీద కేసులు పెట్టిందంట వాళ్ళ మీద. నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టినారు. ఏది ఎలక్షన్ల ముందర నా బ్యానర్లు ఇస్తే కేసులు పెట్టినారు. కేసులు పెట్టిన తర్వాత నాకు టికెట్ రాలేదు. నేను సపోర్ట్ చేశాను కదా, అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే. నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం పొందిన తల్లులు కృతజ్ఞతాభివందనం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. మీరు ఒక్కసారి బేరీజు వేసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గం పట్టణంలో 3,812 మంది విద్యార్థులకు వాళ్ళ తల్లుల అకౌంట్లో 4,95,00,000 రూపాయలు డబ్బులు పడింది. సంవత్సరానికి ఇచ్చిన మాట ప్రకారం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా దాన్ని మనం ఈరోజు ఇస్తా ఉన్నాం. దానివల్ల రాయదుర్గం పట్టణంలో 8,481 మంది అర్హులుగా తేలారు. ఇప్పటికే వీళ్లకు 11,02,00,000 రూపాయల డబ్బులు కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు కూడా వేశామని. పల్నాడు జిల్లా గురజాలలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాల నియోజకవర్గంలో మార్చబడిన భూములు ఎన్ని ఉన్నాయో అన్ని బయటకు తీసి అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు పెట్టాలని ఎరపతినేని సూచించారు. యువతకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ అని ఎరపతినేని తెలిపారు. హైదరాబాదు ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఇవన్నీ కూడా మనం చూసాం. 95లో అయినా ఐటీ గురించి మాట్లాడితే చాలామంది నవ్వారు. ఐటీ ఏంటి, ఎవరికి తెలుసు ఏంటి అనేది కూడా. హైటెక్ సిటీ కడితే అక్కడికి ఎవరు వస్తారన్నారు. అదే ఈరోజు మనం చూస్తే మన స్టేట్లో ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబంలో పిల్లలందరూ కూడా చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో జాబులు చేస్తూ ఉన్నారు. ఒక ప్రభుత్వం, ఒక విజనరీ లీడర్. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో రాజధాని విస్తరణ భూ సమీకరణ కొరకు గరికపాడులో గ్రామ సభ నిర్వహించారు సిటిఏ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. మెజార్టీ రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని, వార్షిక కౌలు ఒక్కో ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దాదాపు ఇప్పటికి 13 గ్రామాల్లో భూ సమీకరణ కోసం గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అన్ని చోట్ల సానుకూలమైన స్పందన ఉంది. కానీ ఈ రోజున పొన్నికల్ గ్రామానికి విచ్చేసినప్పుడు రైతాంగ సోదరులందరూ కూడా మా మాటలు విని మీరు భూ సమీకరణకి తీసుకోవద్దు, మేము ఇవ్వము అని చెప్పారు. దీనికి ముఖ్యమైన 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విరివిగా సాగింది. రైతులందరూ తమ పొలాల మీద రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 3 కోట్ల దాకా 2 కోట్ల దాకా అమ్ముకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీకు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా పట్టణంలోని 29వ వార్డు పలువురు రాజీనామా చేసినట్టు వెల్లడించారు. అనంతరం మాజీ కౌన్సిలర్లు మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు అందించామని, పార్టీ గెలుపు కోసం తమ ఆస్తులు సైతం అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరే, పార్టీ ఆహ్వానం లేకపోయినా కూడా మా ఎమ్మెల్యే జయనేష్ రెడ్డి కదా అని చెప్పేసి పిలవకపోయినా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయితే కూడా అవమానం చేయడం జరిగింది. అక్కడ గౌరవం లేదు కాబట్టి నేటి వరకు కూడా ఎదురు చూసాం. ఆయన అక్కడ అవమానం పరిచినందుకోసం కూడా మా మనస్ఫూర్తి తెచ్చింది రాజీనామా చేస్తున్నాం. ఈరోజు ఈ రాజీనామా వెనుక జయనేష్ రెడ్డికి ఒక షాడో ఎమ్మెల్యే అయినటువంటి
భాస్కర్ల చంద్రశేఖర్ అలియా సప్నా బజార్ అని పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సూపరింటెండెంట్ సహా వైద్య సిబ్బందిని లోపాలను మార్చుకోవాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టర్, అటెండెన్స్ సిబ్బంది గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి వస్తాను నెక్స్ట్ వీక్ ఒకసారి వచ్చి ఏం ఇంప్రూవ్మెంట్స్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గానే ఉంది, కాకపోతే కొన్ని మెయింటెనెన్స్ ఆఫ్ కొన్ని డైరీస్, రిజిస్టర్స్ అది చెప్పాను ఎలా చేయాలి అని ఇంప్రూవ్ చేసుకుంటాను. స్క్రీనింగ్, ఎక్స్రే స్క్రీనింగ్ ఎలా చేస్తున్నారని చూడడానికి వచ్చాను. దాంట్లో భాగంగానే అన్ని అదర్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి స్మార్ట్ మీటర్లు బిగించొద్దని ఆందోళన చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు కూడా అదే రీతిని ప్రదర్శిస్తున్నారని సిపిఐ నేత చిరంజీవి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే చాలాసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కాకముందు మన గౌరవులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారం చేసేటప్పుడు ప్రజలకు ఒకటే చెప్పాడు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అయ్యా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో ప్రవేశపెట్టింది 36 జీవో ప్రకారం వాళ్ళకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం దానికి బాధ్యత వహించి ప్రమాద బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా కార్మికులందరూ పేదలు, దళితులు అందరూ రోజువారీ పనికొచ్చే జీవనం గడిపినటువంటి కార్మికులు వీళ్ళంతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి చెబుతా ఉంది. ఇక్కడ ఇచ్చేటువంటి జీతాలు 12,000, 13,000 మాత్రమే ఇక్కడ కార్మికులకు జీతాలు వస్తా ఉన్నాయి. మరి వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకాలు రావట్లేదు. అదేమంటే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదని, దీనివల్ల మృతదేహాలు కుళ్ళిపోతున్నాయని మృతదేహాల బంధువులు ఆరోపించారు. మొత్తం 19 ఫ్రీజర్లు ఉండగా ఒక్కటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలను బయట ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కేఎంసీకి చెందడంతో అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని, కేఎంసీ అధికారులు ఒకసారి మార్చురీని సందర్శించి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో మసీదు దగ్గర దారుణం చోటు చేసుకుంది. తానే దేవుణ్ణి అంటూ అమాయక ప్రజలను బాబాలు మోసం చేస్తూ వారిని చిత్రహింసలు పెడుతున్నారు. మంత్రాల పేరుతో అమాయక ప్రజల దగ్గర వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ తమ జేబులను నింపుకుంటున్నారు. పట్టణ కేంద్రంలో ఉన్న ఓ మసీదు దగ్గర విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాబా ఊగుతూ తానే దేవుడిని అని ఓ మహిళను దారుణంగా కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న వ్యక్తి తన ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేవుని పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి దొంగ బాబాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రతంత్రాల పేరుతో అమాయక ప్రజల దగ్గర వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. పట్టణ కేంద్రంలో ఓ మసీదు దగ్గర విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాబా ఊగుతూ. కర్నూలు జిల్లా ఆదోనిలో ఏజెంట్ల వద్ద ఘర్షణ తలెత్తింది. ఆర్టీఓ ఆఫీసు సిబ్బంది మామూళ్ల వసూలు కోసం ఏజెంట్ల వద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీఓ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ మనోహర్, ఏజెంట్ మస్తాన్ వలి బహిరంగంగా వాగ్వాదానికి దిగారు.
చస్తే నీ బతుకేమైనా చెప్పు. ఎవరు కొడతాయని నువ్వు చెప్పలేయా? నువ్వు తోపడదని నీ క్లర్క్ ఎక్కడ ఆఫీస్లో చూపించుకో. నా ఆఫీస్లో చూపిస్తాను. కూడా నేను చెప్తున్నప్పుడు చెప్పు నువ్వు నీ మేడం గారికి కూడా చెప్పిన మేడం వీడు ఇట్లా చేస్తున్నాడు ఏమి. వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇన్స్టాగ్రామ్ రీల్ విషయంలో తలెత్తిన వివాదం పట్టణంలోని కొత్తవాడకు చెందిన మైనర్లు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు కుటుంబాల బంధువులు ఘర్షణలో రెచ్చిపోయారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో స్థల వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎండోమెంట్ స్థలాన్ని సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించారు. స్థానికులకు ఆక్రమణదారునికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఓ ఫర్నిచర్ షాపుపై స్వైర విహారం చేసి దాడులకు పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రమేష్ అనే ఆటో డ్రైవర్పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. పత్తికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి హత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆటో డ్రైవర్ రమేష్ పై పోక్సో కేసు నమోదు చేశారు. గుంటూరులో ఈ నెల 2న బకింగ్హామ్ కెనాల్లో బాలికను విసిరిన ఘటనలో కూరపాటి మాధవరావును తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 5 టీంలతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన తాడేపల్లి, మంగళగిరి ఎస్ఐలను సిబ్బంది డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నీరు భారీగా రావడంతో సుంకేసులకు బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఇన్ఫ్లో 4,294 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 50,064 క్యూసెక్కులుగా ఉంది. 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. డ్యామ్ పూర్తి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.15 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉగ్ర రూపం దాల్చింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు, ఎస్ఐ శివాంచల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కోస్గిలో చాప వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోస్గి, హాల్వి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా నేడు ఉదయం గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా నేడు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర సందర్శనకొచ్చే భక్తులకు మానసిక ఉల్లాసం అందించే లక్ష్యంగా దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇది వాటి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.